ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము కీర్తనలు 32 అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా దాగు చోటు నీవే, శ్రమలో నేను అతడిని రక్షించెదను. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఆయన వెనక దాక్కుని ఉండాలి అంటున్నాడనమాట. చంటి బిడ్డలు శ్రమ వచ్చినప్పుడు దాక్కుంటారు కదా. మరి తల్లి తండ్రి వెనక ఎందుకు దాక్కుంటారు అంటే ధైర్యం అన్నమాట. నా తల్లి తండ్రి నన్ను రక్షిస్తారు అని వారికి ధైర్యం. అలాగే దేవుడైన యెహోవా వెనుక మనం దాక్కొని ఉండాలి, ఆయనని మనం అంటి పెట్టుకొని ఉండాలి, ఆయన పట్టుకొని ఉండాలన్నమాట. ఆ పట్టుకొని ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఆయన నన్ను రక్షిస్తాడు అంట. రక్షించి నిన్ను కాపాడి బయటికి తీసుకొని వస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు ఆయనని వేడుకున్నప్పుడు దేవుడు వారిని కాపాడాడు. దావీదు మహారాజు ఎప్పుడు చూసినా, ప్రభా నా దాగు చోటు నీవే, నన్ను శ్రమలోంచి విడిపించేవాడు నీవే, నా ప్రాణ దేవుడా నీకు వందనాలు అంటాడనమాట. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయనని రక్షిస్తాడు అని దావీదుకు తెలుసు అనమాట. ఈరోజు నువ్వు నేను తెలుసుకుని మనుషులను ఆశ్రయించొద్దు, కానీ మనుషులను బట్టి కాదు, కానీ నీ దేవుడని యెహోవాని బట్టి ధైర్యంగా ఉండి ఆయనను అనుసరించు. ఆయా నా దాగు చోటు నీవు, నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు మాత్రమే నన్ను విడిపిస్తావు, నువ్వు మాత్రమే నన్ను విడిపించాలి అని అడుగు. దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, అయా ఈ సమయంలో నువ్వు మాకు చేసిన మేలంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుచున్నా. ఈరోజు నువ్వు చేసిన ప్రతి వాగ్దానాన్ని బట్టి అయా మేము పట్టుకొని వెళ్తున్నాం తండ్రి. ప్రవేశం మేము బయటికి వెళ్ళినప్పుడు మా జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడును గాక. అయా ప్రతి వ్యతిరేకి నోరు మూసుకొని ఉండును గాక తండ్రి. ప్రతి శత్రువు మాకు తల వంచును గాక అంటున్నాం తండ్రి. నీకు వందనాలు. ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా ఎటువంటి అలజడి జరగకుండా మేము దేవునిని పట్టుకొని దేవునిని నమ్ముకొని వెళ్తున్నాం తండ్రి. ప్రవేశయ్య అయా తండ్రి, ప్రవేశ మా దేవుడు సర్వశక్తిమంతుడని మేము వెళ్తుండగా తండ్రి, అద్భుతం జరిగించమని బ్రతిమలాడుతున్నాం. ఇతలేని ఆత్మ వారికి దయచేయండి తండ్రి. చూస్తున్న బిడ్డలందరికీ కూడా తండ్రి మంచి ఆరోగ్యం, ఆయుష్, దీర్ఘాయుష్, ఐశ్వర్యం, కృపా కాపుదలు, క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.